నీకు వందనాలు, స్తోత్రమయ్యా. పరిశుద్ధుడైన తండ్రి, జీవాధిపతి, ఆశ్చర్యకరుడా నీకు స్తోత్రమయ్యా. అధికారుల స్వామి, మమ్మల్ని అందరూ కూడా నీ కృపతో, నీ దయతో, నీ కనికరంతో జ్ఞాపం చేసుకున్నామయ్యా. అబ్రహాము కుటుంబానికి కనికరం చూపిన వాడు తండ్రి, దావీదయ్య కుటుంబానికి కనికరం చూపిన తండ్రి నీకు స్తోత్రం. ఉదయకాల స్వామి, మమ్మల్ని కూడా జ్ఞాపం చేసుకుని కనికరంతో, నీ దయతో ప్రతి ఉదయం స్వామితో మాట్లాడుతున్న తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. కూడి వచ్చిన నీ సేవకులను బట్టి, ప్రభావ నీ పిల్లలను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ మహాప్రేమ, మహాదయ, మహాకనికరం మనం సూక్తున్న తండ్రి నీకు స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. సేవకులను అభిషేకించండి అయ్యా. నా పితరుడికి ఇచ్చిన ప్రత్యక్షత, అపోస్తుడికి ఇచ్చిన ప్రత్యక్షత తండ్రి, నీ వాక్కు ద్వారా ప్రభా మర్మాలు, యుగాల్లో తరాల ప్రభు మరమైన ప్రభు మరుగైన మర్మాన్ని సంపూర్ణంగా విశదీకరించండి, బయలుపరచండి ప్రభు. మాకు ఏమి కావాలో మమ్మల్ని అందరూ ప్రభు నీ వాక్కు ద్వారా స్వస్థపరచండి, పరిశుద్ధపరచండి, ఆదరించండి, బలపరచండి. నీ వాక్కులను సకల ఆశీర్వాదాలతో నింపండి స్వామి. నీ వాక్యం సంపూర్ణమైంది ప్రభా. సంపూర్ణ తండ్రి, మహిమ నుంచి అధిక మహిమలోకి కృపించి ప్రభు అధిక కృపొందుటకు స్వామి సహాయం చేయండి ప్రభు. నీ సేవకుడు మాట్లాడేటప్పుడు అయ్యా, ఎవరెవరు ఏ ఇబ్బందులు ఉన్నారో, ఏ అక్కలో ఉన్నారో, ఏ బలహీనతలో ఉన్నారో, ఏ శ్రమలో ఉన్నారో ప్రతి ఒక్కరిని ఆదరించండి, స్వస్థపరచండి, బలపరచండి, ఆశీర్వదించండి. ఈ ఒక్కరిని దాని బాబు స్వామి. నువ్వు మాట్లాడేటప్పుడు తండ్రి, నువ్వు మనుషులకు మాటగా ఉన్నప్పుడు నువ్వు మాట్లాడేటప్పుడు అద్భుతాలు జరిగిందన్న అలాంటి కార్యాలు సేవకు ద్వారా జరిగించండి, ఆకర్షించండి, ప్రేమించండి స్వామి. నీ పాదాలకు అప్పచెప్పుకుంటున్నాం, నీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం తండ్రి. ఎవరు దాటిపోగొకున్నానా అయ్యా. నిన్న నేడు ఏకరీతిగా ఉంది నీ కృప. నిరంతరం జీవించి నీ శక్తికై స్తోత్రాలు. నీ శక్తి కల కార్యాలు జరిగించి ఆకర్షించమని, అద్భుతాలు చేసి మహిమ పొందమని యేసు ప్రభువుని అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థించిన దైవజనులకు వందనాలు. ప్రభు కృప సమాధానములు మనందరికీ తోడైండి నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలకు యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియచేస్తున్నాము. మంచిది. మనందరం కూడా రెండో పత్రిక ధ్యానాలు నేర్చుకుంటున్నాము. రెండవ పేతురు పత్రిక ధ్యానాలు పరిశుద్ధ దేవుని చేత మనందరం కూడా బోధించబడి నేర్చుకుంటున్నాము. ఈ ఉదయకాలంలో కూడా ప్రభు యొక్క ఆత్మ మనందరికీ బోధించి నడిపించునుగాక. ఆమెన్. చూడండి నాన్న, రెండవ పేతురు పుస్తకం మనం మొదటి అధ్యాయము 5 నుంచి 8 వచనాల్లో ఉన్నటువంటి 8 గుణాలను గురించి మనం ఒక్కొక్కటి నేర్చుకుంటూ వస్తున్నాము. 5వ వచనం నుంచి మరొకసారి నేను చదువుతాను. ఆ హేతువు చేత మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశా నిగ్రహమును, ఆశా నిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనుడి. గమనించారా నాన్న? ఇవన్నీ కూడా మనం అమర్చుకోవాలి. ఈ భక్తికి సంబంధించినటువంటి సంపూర్ణమైన గుణాలన్నీ కూడా దేవుని యొక్క మహిమా గుణాలలో నుండి, ఆయన అనుభవ జ్ఞానములో నుండి మనకు ఈ జీవన సంబంధమైన భక్తిని చేయటానికి కావలసిన సర్వసమృద్ధిని దేవాది దేవుడు అనుగ్రహించెను. చూడండి, ఇవి ఇప్పుడు మనం నేర్చుకునే ఒక్కొక్కటి విశ్వాసము, సద్గుణము, జ్ఞానము, ఆశా నిగ్రహము, సహనము. చూడండి, ఈ రోజున మనం ఆశా నిగ్రహాన్ని దేవుని సముఖంలో నేర్చుకుంటున్నాము. సహనం ఆల్రెడీ ఇంతకుముందు నేర్చుకున్నాము. ఈరోజు ఆశా నిగ్రహాన్ని దేవుని సముఖంలో పరిశుద్ధ దేవుని చేత బోధించబడి నేర్చుకుంటున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. చూడండి నాన్న, నిన్నటి దినాన మనం ఆశా నిగ్రహం గురించి కొన్ని విషయాలు పరిశుద్ధుడైనటువంటి దేవుని చేత మనందరం కూడా బోధించబడి నేర్చుకున్నాం. ఈ ఆశా నిగ్రహంలో మూల వాక్యాన్ని మనం సామెతల పుస్తకంలో 25-28 వచనాలు ఆల్రెడీ మనం నిన్నటి దినాన మనం ఆ వాక్యాలన్నీ కూడా చదువుకుంటూ వచ్చాము. సామెతల పుస్తకం నేను మరలా ఒకసారి ఆ వాక్యాల్ని నేను జ్ఞాపకం చేస్తాను. 25
28వ వచనాలు నేను చదువుతాను. చూడండి నాన్న. ప్రాకారము లేక పాడైన పురము ఎంతో, తన మనసును అణుచుకొన లేనివాడు కూడా అంతే అనేటువంటి వాక్యాన్ని మనం చూసాం. దేవుడు మనసును అణుచుకోలేని స్థితి ఎంత భయంకరమైందో నిన్నటి దినాన కొన్ని విషయాలు మనం దేవుని వాక్యంలో నేర్చుకుంటూ వచ్చాం. ఇప్పుడు ఈ మనస్సును మరి అణుచుకోలేనటువంటి పరిస్థితి, ఒక పెద్ద ప్రాకారం, ఒక దేశానికి, ఒక పట్టణానికి ఒక ప్రాకారం కూలిపోతే ఎంత ప్రమాదమో, ఒక మనసు కూడా అంతే ప్రమాదం అనేటువంటి సత్యాన్ని మనం చూసాం. అంతేకాకుండా ఈ ప్రాకారం మనమే పడిపోవటమే కాకుండా మన ద్వారా అనేక మంది మరి ప్రాకారాలను పోగొట్టుకొని నష్టపోయే ప్రమాదాలు కూడా ఉన్నాయి. దానికి ఉదాహరణగా మనం అవ్వ ఆదాము గురించి నిన్నటి దినాన మనం ఆల్రెడీ చదువుకుంటూ వచ్చాం. అందుకనే ఆశా నిగ్రహం అనేది మన జీవితంలో ఎన్నో రకాల నాశనాలు వచ్చి పడతాయి, ఆ ప్రాకారం కనుక లేకపోతే. అందుకనే మన మనసును స్వాధీనపరుచుకున్నవాడు శ్రేష్ఠుడు అని 16వ కీర్తనలో కూడా మనం 16 సామెతల పుస్తకం 16వ అధ్యాయంలో కూడా 31, 32 వచనాలు, 32, 33 వచనాలు మనం ఆల్రెడీ చదువుకున్నాం. తన మనసును స్వాధీనపరుచుకున్నవాడు శ్రేష్ఠుడు అని అంటే దేవుని వాక్యం వినేవాడు శ్రేష్ఠుడు. అంటే మనసును ఎవరు స్వాధీనపరుచుకోగలరు అని అంటే దేవుని యొక్క వాక్యాన్ని విని దానిని నమ్మి అనుసరించే వారికి మాత్రమే దేవాది దేవుడు తన మనసును ఒక ప్రాకారంలాగా కడతాడు. ఒక ప్రాకారాన్ని కట్టడానికి ఎంతో టైం పడుతుంది, ఎంతో బలంగాను కట్టబడుతుంది. ఆ ప్రాకారం యొక్క బలం ఎంత ఘనంగా, విలువైందిగా, ఎత్తైందిగా ఉంటుందో ఆ ప్రాకారం లోపల ఉన్న ప్రజలందరూ కూడా అంతే సంతోషంతో, సమాధానంతో ఉంటారు. ఎందుకంటే వాళ్ళ ప్రాణాలకి, వాళ్ళ ఆస్తులకి, వాళ్ళ పిల్లలకి భద్రతను కలగజేస్తుంది. ప్రాకారం ఎంత గట్టిగా ఉంటే వాళ్ళ కుటుంబాలకు, వాళ్ళ ఆస్తికి, వాళ్ళ బిడ్డలందరికీ కూడా ప్రాకారం అనేది గొప్ప సంతోషాన్ని ఇస్తుంది, భద్రతనిస్తుంది, కాపాడుతుంది అనేటువంటి సత్యాన్ని కూడా మనం నిన్నటి దినాన మనం నేర్చుకున్నాం. అంతేకాకుండా ఈ ప్రాకారం, ఈ సెల్ఫ్ కంట్రోల్ అనేది క్రైస్తవునికి ఎంత అవసరమో నిన్నటి దినాన ఒక రెఫరెన్స్ ద్వారా మనం చదువుకుంటూ వచ్చాం. ఆ వాక్యాన్ని నేను మరలా ఒకసారి జ్ఞాపకం చేస్తాను. 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 24, 25 వచనాలు మనం నిన్నటి దినాన చదువుకొని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. ఆ మాటను నేను మరలా ఒకసారి చదివి ఈరోజు అంశంలోకి వెళదాం. ఈ లేఖనాలు చాలా విషయాలు ఉంటాయండి. ఈ విషయంలో మనందరం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి నాన్న, ఈ 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 24, 25 వచనాలు మరలా నేను చదువుతాను. పరుగు పందెమందు పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానము పొందినట్లుగా మీరు పరిగెత్తుడి. చూడండి, పౌలు ఆత్మ సంబంధమైన దేవుని సంఘానికి మీరు బహుమానం కొరకు పరిగెత్తున్నట్లుగా మీరందరూ కూడా పరిగెత్తండి. ఈ ఆత్మ సంబంధమైన బహుమానం ఎలాంటిదంటే, ఎంతమంది పరిగెత్తుతారో అంతమంది కూడా బహుమానం ఇవ్వబడుతుంది. చూడండి 25వ వచనం, మరియు పరుగు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఉండవలెను. వారు క్షయమగు కిరీటమును పొందుటకు, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. చూడండి, మితముగా అనే పదం
రెండుసార్లు వాడడం జరిగింది. రెండుసార్లు ఆ పదాన్ని యూజ్ చేయటం జరిగింది. అంటే ఇక్కడ ఒక పరుగు పందెము అనేది ఒక శ్రేష్టమైన సేవకు సంబంధించినటువంటి జీవితానికి గుర్తుగా ఉంది అనేటువంటి సత్యాన్ని మనందరం కూడా గుర్తుపట్టాలి. అంటే పౌలు యొక్క ఉద్దేశంలో దేవుని ఆత్మ మాట్లాడేటువంటి విషయాలు దేని కొరకు మాట్లాడుతున్నాయి అంటే, సేవ అనేది ఒక పరుగు పందెం లాంటిది అనేటువంటి విషయాన్ని ఖచ్చితంగా చెప్తుంది. ఇప్పుడు సేవ ఈజ్వల్ ఒక పరుగు పందెము అన్నప్పుడు ఈ పరుగు పందెంలో బహుమతిని పొందడానికి మనకి మితముగా ఉండాలి అనేటువంటి మాట చాలా విలువైంది. ఈ మితముగా ఉండటం అనేటువంటి విషయం గనుక మన జీవితంలో గనుక లేకపోతే మనం పరుగు పందెంలో బహుమతిని పొందలేం, కిరీటాన్ని పొందలేం. మళ్ళా ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను, దయచేసి మీరు జ్ఞానంగా అర్థం చేసుకోండి. అపోస్తలుడైన పౌలు చేత కొరింథీ సంఘానికి రాస్తూ ఆయన చెప్తున్నాడు, సేవ, యేసుక్రీస్తు యొక్క సేవ అనేది ఒక పరుగు పందెం లాంటిది అనే మాటను పరిశుద్ధుడైనటువంటి పౌలు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు సంఘానికి తెలియజేస్తున్నాడు. ఇప్పుడు చూడండి, పరుగు పందానికి వెళ్ళేటువంటి అథ్లెటిక్స్ అంటే ఒలింపిక్స్ అనవచ్చు, లేకపోతే ఈ అథ్లెటిక్స్కి లేకపోతే ఈ స్పోర్ట్స్కి వెళ్ళేటువంటి పిల్లలంతా కూడా చాలా మితంగా ఉంటారు. మితము అంటే అదుపులో ఉండటం అని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు అదుపులో ఉండటం అంటే నిన్ను ఎవరు పడితే వాళ్ళు అదుపులో పెట్టడం కాదు, వేరొకళ్ళు వచ్చి నిన్ను అదుపులో పెట్టడం కాదు ఇక్కడ ఉద్దేశం. అంటే హిమ్సెల్ఫ్, నీకు నువ్వే అదుపులో పెట్టుకోవడానికి నిర్ణయించుకునేటువంటి జీవితం. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మనకు మనమే అదుపులో పెట్టుకునేటువంటి జీవితాన్ని హిమ్సెల్ఫ్ అంటాం. మనకు మనమే జాగ్రత్త పడాలి. గమనించారా? ఒకవేళ అలా గనుక జాగ్రత్త పడకపోతే మన బ్రతుకులో చాలా నష్టం కలుగుతుంది అనేటువంటి సత్యాన్ని కూడా మనం గుర్తుపట్టాలి. ఈ సెల్ఫ్ కంట్రోల్కి, ఆశా నిగ్రహానికి నిర్వచనం నిన్నటి దినాన్ని నేను చెప్పాను, అయినా కూడా మళ్ళొకసారి నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి, మన కోరికలు కానివ్వండి, మన ఇష్టాలు కానివ్వండి, మన ఆశలు కానివ్వండి, మన ఆవేశాలు కానివ్వండి, లేకపోతే మన ఉద్వేగాలు కానివ్వండి, మన తలంపులు కానివ్వండి, మన ఆలోచనలు కానివ్వండి, ప్రవర్తన కానివ్వండి, గమనించారండి, వీటన్నిటినీ కూడా మన స్వాధీనంలో ఉంచుకోగలిగిన సామర్థ్యాన్నే సెల్ఫ్ కంట్రోల్ అంటారు, లేకపోతే ఆశా నిగ్రహం అంటారు. నేను మరలా చెప్తున్నాను, చెవిగల వారు విందురుగాక. నేను మరలా చెప్తున్నాను, జ్ఞాపకం చేసుకోండి. ఈ ఆశా నిగ్రహానికి ఉన్నటువంటి నిర్వచనానికి అర్థం ఏంటంటే, మన కోరికలు కానివ్వండి, మన ఆవేశాలు కానివ్వండి, మన ఇష్టాలు కానివ్వండి, మనకున్నటువంటి ఆశలు కానివ్వండి, ఆలోచనలు కానివ్వండి, తలంపులు కానివ్వండి, ప్రవర్తన కానివ్వండి, మరి ఉద్వేగాలు కానివ్వండి, ఆవేశాలు కానివ్వండి, వీటన్నిటినీ కంట్రోల్లో పెట్టుకోగలిగినటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉండటమే సెల్ఫ్ కంట్రోల్ అంటారు, ఆశా నిగ్రహం అంటారు. గమనించారా నాన్న? ఈ రోజున మనం నేర్చుకోవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఈ మొదటి కొరింథీ పత్రికలో 9వ అధ్యాయం 24-25 వచనాల్లో మనం చూసినప్పుడు ఒక పరుగు పందెంతో పోల్చి మనందరం కూడా మితంగా ఉండాలని, ఆ పరుగు పందెంలో బహుమానాన్ని పొందడానికి మాత్రమే పరిగెత్తాలని, పరిగెత్తే వాళ్ళందరికీ ఈ లోకంలో మరి క్షయమైపోయే వాటి కొరకు పరిగెత్తే వాళ్ళకైతే ఒకే ఒక బహుమానం ఉంటుంది. కానీ
మనం దేవుడు కోరుకున్న జీవితం చేసి ఆయన చిత్తాన్ని నెరవేర్చటం అనేది ఒక పరుగు పందెంతో పోల్చి పరిగెత్తు ప్రతివాడికి కూడా బహుమానాలు ఉంటాయని అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. మీకు ఇంకొంచెం క్లారిటీగా అర్థం కావాలంటే నేను మీకు మరొక విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి, అపోస్తల కార్యాల్లో 20వ అధ్యాయంలో పౌలు చెప్పేటువంటి మాట నేను జ్ఞాపకం చేస్తాను. 24వ వచనాన్ని నేను చదువుతాను. చూడండి, 20వ అధ్యాయము అపోస్తల కార్యాలు 20వ అధ్యాయము 20 నుంచి నేను చదువుతున్నాను. చూడండి, క్షమించండి, 24వ వచనం నుండి నేను చదువుతున్నాను. చూడండి, అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుట యందు నా పరుగును నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలెనని నా ప్రాణము నాకెంత మాత్రము ప్రియమైనదిగా ఎంచుకొనలేదు. చూడండి, ఇక్కడ ఈ పరుగు పందెంలో తన జీవితాన్ని ఎలా ప్రతిష్ఠించుకున్నాడంటే, ఏ పరుగు పందెం అంట ఇది? దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుటకు నా పరుగు. గమనించారా? ఈ పరుగు పందెంలో మనందరం కూడా మితంగా ఉండాలి. ఈ విషయాన్ని మర్చిపోమాకండి. ఇది మన రక్త మాంసాలకు ఒక నియమం అనేటువంటి సంగతిని కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అంటే దైవజనుడు కానివ్వండి, సంఘం కానివ్వండి, వాక్యాన్ని వింటున్న బిడ్డలారా, ఎవరైనా సరే, చెబుతున్న నేనైనా వింటున్న మీరైనా, దేవుని పిల్లలు ఎవరైనా సరే, క్రీస్తునందు మనందరి పరుగు పందెంలో మనందరం కూడా గెలవాలి. పరుగు పందెంలో మనం బహుమానాన్ని పొందాలి అనేటువంటి సత్యాన్ని మనందరం కూడా గుర్తుపట్టాలి. ఇక్కడ పౌలు తన జీవితాన్ని మాదిరిగా చూపిస్తున్నాడు. దేవుని కృపా సువార్తను గురించినటువంటి సాక్ష్యమిచ్చుట యందు నా పరుగు. ఇప్పుడు చూడండి, ఈ పరుగు పందెంలో తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ఒక ప్రతిష్ట కలిగి, అర్థమవుతుందండి, మితము కలిగి, అంటే మితము అంటే తన్ను తాను అదుపులో పెట్టుకొని, తన్ను తాను సెల్ఫ్ కంట్రోల్, తన్ను తానే నిర్ణయించుకొని, తన్ను తానే దేవుని చిత్తము చేయడానికి కృపా సువార్త విషయంలో ఉన్నటువంటి జీవితాన్ని కలిగి ఉండడానికి, దానిని పరుగు పందెంలో ఒక బహుమతిని పొందినట్టుగా పొందడానికి ఒక నియమం కలిగిన ప్రయాస పడటాన్ని మనం చూస్తున్నాం. గమనించారా? దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, ఆ నియమం గనుక మనలో లేకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ మనము గురి యొద్దకు, అంటే దేవుని యొద్దకు చేరలేము అనేటువంటి సత్యాన్ని మనందరం కూడా గుర్తుపట్టాలి. వినేటప్పుడు దాని సామర్థ్యం నిజమే అనిపిస్తుంది, కానీ అది మన జీవితంలో కలిగి ఉండడానికి మనకు మనమే ఆశా నిగ్రహాన్ని కలిగి ఉండాలని ఒక తీర్మానం మాత్రం చేసుకోం. ఇది ఈ ఆశను చంపుకునేటువంటి విషయంలో శరీరం బహుగా పోరాడుతుంది. ఈ రోజున ఒక దైవజనుడిగా నేను మిమ్మల్ని బతిమలాడుతూ చెప్తున్నాను, ఎవరి శరీరంలో ఆశలు, ఇష్టాలు, కోరికలు ఇవన్నీ కూడా విడిచిపెట్టకుండా, జయించకుండా, లేకపోతే వాటిని ప్రాణంతో సమానంగా విడిచిపెట్టాలి. అలాంటి మనసు మనం గనక కలిగి లేకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ పరిశుద్ధమైన జీవితం మనందరం చెయ్యలేము. చాలా జాగ్రత్తగా దయచేసి గ్రహించుకోండి. అందుకనే రోమాపత్రిక 12వ అధ్యాయంలో 1, 2, 3 వచనాల్లో చెప్పేది కూడా అదే. ఎవడైనను సేవ చెయ్యాలి అనంటే వాడు ఖచ్చితంగా ఆ మాట నేను మళ్ళొకసారి నేను ఊరికి జ్ఞాపకం చేయడానికి నేను చదువుతాను. చూడండి,
కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదలను అనుసరింపగా ఉత్తమమును అనుకూలమైన సంపూర్ణమయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సును మారి నూతన పరచబడుట వలన రూపాంతరము పొందుడి. గమనించారా? మీ మనస్సు మారి రూపాంతరం చెందాలట. అంటే అర్థం ఏంటి? మీ మనస్సు మారటం అనేది నువ్వు దేవుని కలిగిన జీవితానికి గుర్తు. ఇప్పుడు దేవుని మనసు సాతాను ఏమాత్రం కూడా డ్యామేజ్ చేయలేకపోయింది, పడగొట్టలేకపోయింది. యేసయ్య 40 దినాల ఉపవాసంతో ఈ యుద్ధాన్ని ప్రారంభించినప్పుడు ఆయన ఆకలి కొనడాన్ని చూచి అపవాది మరి ఆశా నిగ్రహాన్ని పడగొట్టడానికి ప్రయత్నం చేసింది. యేసయ్య దగ్గరికి వచ్చి, ఇదిగో నీకు అధికారం ఉంది కనుక ఈ రాళ్లను రొట్టెలగునట్లుగా చేసుకొని తినమని అయ్యను శోధించినప్పుడు యేసయ్య ఎక్కడా కూడా ఆశా నిగ్రహాన్ని వీడలేదు. ఆయన గమనించారా? యేసయ్యకి ఈ లోక మహిమలన్నీ కూడా చూపించినప్పటికీ కూడా యేసయ్య ఆయనకున్న ఆశా నిగ్రహాన్ని ఎక్కడా అపవాది కదిలించలేకపోయింది. గమనించారా? ఎవని మనసైతే దేవుడు కడతాడో, ఎవని మనసైతే దేవుని మీద ఆనుకుంటాడో అతనిని ఒక ప్రాకారంలాగా అతని మనసును దేవుడే కడతాడు. దేవుని చేత కట్టబడిన మనసు శరీరాన్ని నష్టపరుచుకుంటుంది. తన ప్రాణంతో సహా ద్వేషించి దేవుని యొక్క చిత్తాన్ని చేస్తుంది. గమనించారా? ఈ రోజున మనం మన మనసును దేవుడు కట్టాడండి. ఏమో కట్టాడో లేడో ఎవరి మట్టుకు వాళ్ళే పరీక్షించుకుంటే మంచిది అనేటువంటి విషయాన్ని కూడా దయచేసి అర్థం చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. అందుకనే అపోస్తులుడైన పౌలు దేవుని కృపా సువార్త నిమిత్తము నేను పరిచర్య చేస్తున్నాను, ఆ పరిచర్య ఆ పరుగు పందెంలో నా ప్రాణము నా ప్రాణము నాకు ప్రియమైనదిగా ఏమాత్రం కూడా ఎంచుకోలేదు అంటున్నాడు. నేనంటాను, ఒక దైవజనుడికి, ఒక పరిశుద్ధునికి దేవుడు తన మనస్సును, తన ప్రాణమును దేవుని చిత్తం చేయటానికి వెనకాడని ఒక పరుగు పందెంలో నిలబడగలిగినప్పుడు ఈ రోజున మనకెందుకని ఆ మనసు రావట్లేదు? ఈ రోజున చూడండి, మన మనసు చిన్న అనారోగ్యం వచ్చినా భయపడిపోతాం, దిగులు పడతాం. నేనంటాను, విశ్వసించి మరణం కమ్మని అడుగుతున్నాను నేను. విశ్వసించి మరణించండి, తప్పే ఉంది. విశ్వసించినోడికి మరణం లేదని దేవుని యొక్క వాక్యం చెప్తుంది కదా. ఈ రోజున ఎందుకని మన మనస్సాక్షికి భయం? పిరికోడు నరకంలో ఉంటాడని వాక్యం చెప్పింది కదా. పిరికితనం ఎందుకు? మన జీవం ఏ దేవుని చేతిలో ఉందో ఆ దేవుని మహింపరచండి, గణపరచండి అన్నాడు కదా. మనకెందుకు భయం? ఇక్కడ చూడండి, అపోస్తులుడైన పౌలు తనతో పాటు సేవకు సిద్ధపడి సేవ చేస్తున్న తిమోతిని ఎలా బలపరుస్తున్నాడో చూడండి. 2వ తిమోతి పుస్తకంలో 2వ అధ్యాయం 5వ వచనం నేను చదువుతున్నాను చూడండి. మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమం ప్రకారం పోరాడకుంటే వానికి కిరీటము దొరకదో. గమనించారా? చెవిగలవారు విందురుగాక. మాటను గుర్తుపట్టండి. మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమం ప్రకారం పోరాడాలి. చూడండి, నియమం ఉండాలి, మితంగా ఉండాలి, అదుపులో ఉండాలి, సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి. ఏమండి, ఇవన్నీ కూడా నియమాలు. వీటికి ఆపోజిట్ పదాలు తెలుసండి. ఇప్పుడు మితంగా ఉండటమంటే దానికి ఆపోజిట్ వర్డ్ ఏంటి? మితము = ఆపోజిట్ వర్డ్ కనుక అమితముగా, అంటే ఎక్కువగా ఇష్టపడడం. గమనించారండి? మితము అంటే
తన్ను తాను అదుపు చేసుకొని ఎంత కావాలో అంతవరకే ఉండడం. దానికి ఆపోజిట్ వాడు ఆలోచిస్తే అమితముగా అనేది బైబిల్లో చాలా ప్రమాదాలకు గుర్తు. గమనించారా? ఒక మనిషిలో మితానుభవం గనుక లేకపోతే, మితముగా ఉండేటువంటి జీవితం గనుక లేకపోతే, అందుకని సామెతలు 17:27 ఏముంటుందంటే, మితముగా మాట్లాడువాడు తెలివిగలవాడని రాసింది. గమనించారా? మితముగా మాట్లాడడం అనేది తెలివిగలవానికి గుర్తు అని చెప్పి రాయబడినటువంటి విషయాన్ని మనందరం కూడా గుర్తుపట్టాలి. గమనించారా? చూడండి, మీకు అర్థం కావడానికి అమితముగా అనేటువంటి మాట ఎంత ప్రమాదమో నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి, పాత నిబంధనలో ఒక రెఫరెన్స్ని నేను కోట్ చేస్తాను. చూడండి, యెషయా పుస్తకం 5వ అధ్యాయంలో చూడండి నాన్న, 5వ అధ్యాయం 14వ వచనాన్ని కూడా మనం చూడొచ్చు. యెషయా పుస్తకం 5వ అధ్యాయము 14వ వచనాన్ని నేను చదువుతాను. చూడండి, అతని కరములు తార్షీసు రత్నభూషితమైన స్వర్ణగోళము వలె ఉన్నవి. అవి క్షమించండి, నేను పరమగీతాలు తీశాను. యెషయా పుస్తకం 5వ అధ్యాయం 14వ వచనం నేను చదువుతున్నాను. చూడండి, అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితముగా తన నోరు తెరచి ఉన్నది. చూసారా? వారిలో గనులు సామాన్యులను ఘోష చేయువారును హర్షించువారును పడిపోవుదురు. అందుచేత పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితముగా, చూసారా? ఆశ అపరిమితము. చూడండి, ఆశ అనేది అపరిమితమైనది. ఆశ అపరిమితము అనేది రెండు కూడా పాతాళానికి సంబంధించినటువంటి గుణము, స్వభావము. వింటున్నారా? అమితముగా ఆశ పెట్టుకోవడం. నిన్నటి దినాన నేను చెప్పినప్పుడు ఒక అడ్వర్టైజ్మెంటు నీకేం కావాలో దానంతటికి అదే నీ కళ్ళ ముందరకు వచ్చి నీలో ఆశను రేపి దాని కొరకు నిన్ను లోపరుచుకుంటుంది అనేటువంటి విషయాన్ని చెప్పాను. ఒక అడ్వర్టైజ్మెంటు మనకేం కావాలో మనకి అదే చూపించి అదే తెలియజేసి మనలో ఆశను పుట్టించి మన చేత వడ్డీలు వ్యాపారాలు చేయించి మనలను అనేక విషయాల్లో మోసం చేస్తుంది. అదే విషయ ప్రకారంగా ఈ రోజున మన తల్లిదండ్రులు సేమ్ అలానే పిల్లల్ని అలానే పెంచుతున్నారు అనేటువంటి సత్యాన్ని కూడా నిన్నటి దినాన్ని నేను చెప్పాను. ప్రభు మనతో మాట్లాడుకుంటూ వచ్చారు. ఒకసారి ఆలోచించారు ఎవరైనా? కనీసం ఈ వాక్యం అర్థమైందయ్యా అని ఎవరైనా కామెంట్ పెట్టారండి? మీకు ఆల్రెడీ ఈ ఉపదేశాలు మీకు వాట్సాప్లో టెలిగ్రామ్లో పంపిస్తున్నాను నేను. మరి ఎంతమంది వింటున్నారో నాకు తెలీదు, ఎంతమంది గ్రహించుకోగలుగుతున్నారో నాకు తెలీదు. ఈ ఉపదేశాలు ఒకసారి వింటే అర్థం కాదు, మీరు 1-2 సార్లు ఖచ్చితంగా విన్నప్పుడు మాత్రమే అర్థమవుతుంది. అయ్యా, ఈరోజు ఉపదేశం ద్వారా దేవుడు నాతో మాట్లాడడానికి చిన్న మెసేజ్ పెట్టకూడదా? నాకు పిల్లలకి ఎలా అర్థమవుతుందో ఏంటో అని నేను ఎంత టెన్షన్ పడతాను. ఇక్కడ చూడండి, ఒక ఆశ అనేది లేకపోతే అమితముగా ఉండటం అనే పద్ధతి, ఈ రెండు స్వభావాలు నిన్ను పాతాళం మింగేసే స్వభావాలు అనేటువంటి సంగతి అర్థం చేసుకోండి. అందుకనే గలతీ పత్రికలో 5వ అధ్యాయంలో మరి మీ విరోధి అయిన అపవాది ఎవరిని మింగుదునా అని కొదమ సింహం వల్లే తిరుగుతున్నాడని రాయబడి ఉంది. అంటే అపవాది మింగేవాడు. అంటే ఆశ అనేది నిన్ను మింగుతుంది. అపరిమితముగా ఉండటం అనేది నిన్ను మింగుతుంది. గమనించారా? ఈ రోజున సర్పము కూడా మింగుతుంది, సాతాను కూడా మింగుతాడు. నిన్ను ఏ ఆశలు నిన్ను నీ బిడ్డల్ని మింగేసిందో చూసుకోండి.
ఈ రోజున సెల్ ఫోన్లు మనల్ని మింగేస్తున్నాయి. గమనించారండి? చెబుతున్న నేనైనా వింటున్న మీరైనా ఎవరమైనా సరే ఎవరి మనస్సాక్షిని వాళ్ళు ఖచ్చితంగా పరీక్షించుకోవాలి. ఆశ నిగ్రహం అనేది చాలా ప్రమాదపూరితమైంది. నిగ్రహం కలిగి లేకపోతే ఎంత ప్రమాదం అంటే భయంకరమైనటువంటి ప్రమాదం. ఇప్పుడు అది ఎంత ప్రమాదం అంటే, ఇప్పుడు చూడండి, నేల మీద మనం కారులో డ్రైవింగ్ చేస్తున్నాం అనుకోండి. డ్రైవింగ్ చేసేటప్పుడు కారు కానీ బైక్ కానీ చాలా జాగ్రత్తగా మనం డ్రైవ్ చేస్తాం. ఎందుకని? ముందు ఎవరున్నారు, వెనక ఎవరు వస్తున్నారు, కుడి పక్క ఎవరున్నారు, ఎడం పక్క ఎవరున్నారు, వాళ్ళందరినీ బ్యాలెన్స్ చేసుకుంటూ చాలా జాగ్రత్తగా ఒకళ్ళనొకళ్ళు గుద్దుకోకుండా, యాక్సిడెంట్లు ప్రమాదాలు జరగకుండా చాలా జాగ్రత్తగా కంట్రోల్లో ఉంటూ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనము కారుని బైక్ని డ్రైవింగ్ చేస్తాం. ఒకవేళ అలా కాకుండా నిర్లక్ష్యంగా ఉంటే ప్రమాదం ఎంత పెద్దదైనా జరగవచ్చు. ఆ ప్రమాదంలో ప్రాణం పోవచ్చు, కాళ్ళు చేతులు విరిగిపోవచ్చు, మన కుటుంబంలో ప్రాణ నష్టం కూడా జరగచ్చు. గమనించారా? అందుకనే మన ప్రయాణంలో చాలా జాగ్రత్తగా ఉంటాం. ఇప్పుడు చూడండి, నేల మీద రోడ్డు మీద యాక్సిడెంట్ అవ్వడం ఒక పద్ధతి, కానీ లోయల్లో కొండల్లో ప్రయాణం చేసేటప్పుడు యాక్సిడెంట్లు అయితే అది చాలా భయానకమైనది. గమనించారా? అందుకనే ఆశా నిగ్రహం అనేది ఎలాంటిదంటే, కొండల్లో లోయల్లో ప్రయాణం చేసేటప్పుడు జరిగే యాక్సిడెంట్ ఎంత ప్రమాదమో, ఆశా నిగ్రహం కలిగినటువంటి జీవితం, సెల్ఫ్ కంట్రోల్ లేకపోతే జరిగే ప్రమాదం అంత ప్రమాదపూరితమైంది. దాని ఎఫెక్టు ఎన్నో సంవత్సరాలు దేవుని యొక్క ఉగ్రతకు మనందరం కూడా పాత్రులం అవ్వాల్సిన పరిస్థితులు ఉంటాయి. చూడండి, మన జీవిత యాత్రలో ఎన్నోసార్లు మన నోటి మాటల ద్వారా, మన ప్రవర్తన ద్వారా, ఇతరులను దూషించడం ద్వారా, రకరకాల ఆశలు కోరికల ద్వారా, నిర్లక్ష్యం ద్వారా ఎన్నో ప్రమాదాలు ఇప్పటికే మన జీవితంలో ఎన్నోసార్లు రుచి చూసాం. యవనస్తులు కానివ్వండి, చిన్నపిల్లలు కానివ్వండి, తల్లిదండ్రులు కానీ ఎవరైనా సరే ఇప్పటికే మనం ఆశా నిగ్రహం అనే కంట్రోల్లో లేకుండా మన ఇష్టం వచ్చిన ప్రయాణాలు చేసి మన జీవిత ప్రయాణాల్లో మన నోటి మాట ద్వారా, మన ప్రవర్తన ద్వారా ఎన్నో నష్టాలను, కంట్రోల్లో లేక ఎన్నో ప్రమాదాలను, ఎన్నో విషయాలలో మనం నష్టపోయి దిగులు పడుతూ నేటికి బాధపడేవాళ్ళు ఉండకపోలేదు. నాతో సహా, నేనైనా మనమైనా ఎవరైనా సరే నేటికి ఆ గాయాలు మన జీవితంలో మానకుండా నేటికి మనలను బాధ పెట్టేటువంటి విషయాలు ఎన్నో ఉంటాయి. గమనించారా? అయ్యో, నేను ఆ రోజున ఇలా నిర్లక్ష్యంగా తొందరపడ్డాను, నా మాట జారాను, లేకపోతే ఇలా దూషించాను, ఇలా నష్టపోయాను, పలానోళ్ళని నమ్మి నష్టపోయాను, ఇలా ఎన్నో విషయాల్లో అప్పులు, వడ్డీలు, లోన్లు తెచ్చుకొని వాటిని కట్టలేక ఎన్నో నష్టపోతూ తొందరపడ్డ పరిస్థితులు, ఆశా నిగ్రహం కలిగిన జీవితం లేక నష్టపోయిన పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. ఈ ఉదయకాలంలో దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లారా, ఖచ్చితంగా ఈ విషయాన్ని గుర్తుపట్టాలి. చూడండి, ఈ 1 కొరింథీ పత్రికలో కూడా 7వ అధ్యాయము మనం చివరిలో చూడవచ్చు. ఈ 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయంలో చివరిలో అంటే 30 ఒకసారి చూడండి అన్న 31, ఈ లోకము అనుభవించువారు అమితంగా అనుభవింప చూడండి, ఈ లోకమును అనుభవించువారు అమితముగా అనుభవింపనట్టు ఉండవలెను. చూసారా? ఈ లోకంలో అమితముగా అనుభవించనట్లు ఉండాలంట, అంటే మితముగా ఉండాలి. అర్థమైందండి? ఏలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది. ఈ లోకానికి ఒక నటన ఉంది, అదే వేషం, అదే వేషధారణ. అర్థమైందండి? అంటే కపటము నిన్ను మోసం చేస్తుంది.
ఇప్పుడు చూడండి, వడ్డీ అనేది నిన్ను మోసం చేస్తుంది. దేవాది దేవుడు ఏమంటాడంటే, నీ కలిగిన దాంతో తృప్తిగా ఉండు, నేను నిన్ను విడిచిపెట్టను, నేను నీకు తోడుంటాను అని 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. క్షమించండి, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో చెప్పడం జరిగింది. గమనించారా? అందుకని ఆ మాట కూడా నేను చదువుతాను చూడండి. నడిపింపుకోవడం చదవటం మంచిది. మనకి ఎన్నిసార్లు చదివి వినిపించినా మనం మర్చిపోవడం అలవాటు కదా, మనం గుర్తుండవులేండి. నేను మరలా చదువుతున్నాను చూడండి. ధనాపేక్ష లేని వారై, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి కలిగి ఉండుడి, తృప్తి పొంది ఉండుడి. చూసారా? మీకు కలిగిన వాటితో తృప్తి కలిగి ఉండండి. వడ్డీలు, వ్యాపారాలు, చీటీలు, లేని అందం, లేని సోకులు, లేని ఎచ్చులు. గమనించారండి? తృప్తి కలిగి ఉండి, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎడబాయను అని ఆయనే చెప్పిన కదా. కాబట్టి ప్రభు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రులు నాకేమి చేయగలరు అని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాము. చూసారా? మంచి ధైర్యం ఉంటుంది. ఆశా నిగ్రహం కలిగిన వాళ్ళు మంచి ధైర్యం కలిగిన వారిగా ఉంటారు. వాళ్ళు భయపడరు, వాళ్ళకి దేవుడు తోడుగా ఉంటారు. ఆయన మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు. ఒక తండ్రిగా, దైవజనుడిగా నేను మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో బ్రతిమలాడుతున్నాను. గమనించారా? అందుకనే మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకునేటప్పుడు, ఇప్పుడు 1 కొరింథీ 7:31 ఏమని చదువుకున్నాం? లోకమును అనుభవించేవాళ్ళు అమితముగా అనుభవించకుండా ఉండవలెను. అంటే ఎలా ఉండాలి? మితంగా ఉండాలి. అందుకనే రోమపత్రికలో కూడా ఏమంటాడంటే, తగ్గువాటి యందే మీరు మనసు కలిగి ఉండుడి, హెచ్చువాటి యందు మనసు కలిగి ఉండకుడి అని 12వ అధ్యాయంలో రాయబడింది. తగ్గించుకొని మరుగై ఉండాలి. యేసు ప్రభు అంటాడు చూడండి, ఆయన ఎలా మరుగై ఉంటాడో చూడండి. యోహాను సువార్తలో 8వ అధ్యాయము నేను చదువుతున్నాను చూడండి. 5వ అధ్యాయము 8వ అధ్యాయంలో 53 చదువుతాను చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 53, లేకపోతే 52 నుంచి చదువుతున్నాను చూడండి. 51 నుంచి, ఒకడు నా మాట గైకొని ఎడల వాడెన్నడూ మరణము పొందడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని ఉత్తరం ఇచ్చాను. అందుకు యూదులు, నీవు దెయ్యం పట్టిన వాడవని ఇప్పుడే మేము ఎరుగుదుము. అబ్రహామును ప్రవక్తలను చనిపోయి అయినను ఒకడు నా మాట గైకొని ఎడల వాడు ఎన్నడూ మరణము రుచి చూడని నీవు ఎలా చెప్తున్నావు? 53, మన తండ్రి అయిన అబ్రహాము చనిపోయిన కదా, నీవు అతని కంటే గొప్పవాడివా? ప్రవక్తలు చనిపోయి నిన్ను నీవెవడవని చెప్పుకొనుచున్నావని ఆయన అడిగిరి. అందుకు యేసు, నన్ను నేనే మహిమపరుచుకుని నీ ఎడల నా మహిమ ఒట్టిది. గమనించారండి? మా దేవుడని మీరెవరిని గూర్చి చెప్పుచున్నారో ఆ తండ్రియే నన్ను మహిమపరుచున్నాడు. గమనించారా? అసలు నీ పేరేంటయ్యా అని 53వ వచనంలో అడుగుతున్నారు. మాకు తండ్రి అయిన అబ్రహాం ఉన్నాడు, మా పితరులు ఉన్నారు, వాళ్ళకంటే నువ్వేమైనా గొప్పవాడివా? మాకు ప్రవక్తలు ఉన్నారు, అసలు నిన్ను నీవెవడవని చెప్పుకొనుచున్నావని ఆయనను అడిగిరి. అందుకు ఆయన ఏమన్నాడు? నా పేరు చెబితే నా మహిమ ఒట్టిదే, నన్ను మహిమపరచువాడు దేవుడు ఉన్నాడు. నేనంటాను, సృష్టికర్త అయినటువంటి దేవుడు, సర్వప్రపంచాల మీద సర్వాధికారం కలిగినటువంటి దేవుడు, ఆయన నీ పేరేంటి అని అంటే, నా పేరు చెప్పుకుంటే నా మహిమ ఒట్టిదే అంటాడేంటి? ఏమండి, ఈ రోజున నేను రెవరెండ్ని, నేను బిషప్ని, నేను డాక్టర్ని, నేనెవరో తెలిసిన స్వస్థతా వరము కలిగిన దైవజనుణ్ణి. ఏమండి, మీరు ఎలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారో పరీక్షించుకోండి. మితంగా ఉండే వాళ్ళ దగ్గరికైనా వెళ్ళేది?
వీడియోలు, ఫోటోలు అండి. నువ్వు ప్రార్థన చేస్తే వీడియోలు తీయాలా అండి. నువ్వు వాక్యం చెప్తే నీకు బ్యాక్గ్రౌండ్లో సెట్టింగ్లు కావాలా, డిజైన్లు కావాలా, నీకు కోటు కావాలా, నీకు బూట్లు కావాలా అండి. నీకు కానుకలు వేసినోడేమో పేదోడు చిరిగిపోయిన బట్టలు వేసుకొని నీ ఎదురు కూర్చుంటాడు. వాడి ముందర నువ్వు కోట్లు బూట్లు వేసుకొని ఆస్తులు సంపాదించుకుంటా, టేకు తలుపులు టేకు బిల్డింగులు సంపాదించుకుంటా నువ్వేమో దర్జాగా జీవిస్తావు అండి. ఇదేనా నీ జీవితం? ఇదేనండి తగ్గువాటి యందు మనసు ఉంచటం అంటే ఇదేనా ఒక దైవజనుడి యొక్క జీవితం? పరుగు పందెంలో పరిగెత్తేవాడు మితంగా ఉండాలి, తగ్గువాటి యందు మనసు కలిగి ఉండాలి. ఈ లోకంలో అమితంగా ఉండకూడదు ఏమండి. ఇవన్నీ వాక్యాలు కాదండి. ఈ రోజున నువ్వు వాక్యం చెప్పాలంటే నీ చేతులకి ఉంగరాలు కావాలి, చైన్లు కావాలి, నీకు వెండి బంగారాలు కావాలి, నీకు సోకులు కావాలి. నువ్వు వాక్యం చెప్పాలంటే నీకు ఇన్ని బెళ్ళప్పులు కావాలి, మళ్ళీ నీకు ఫోటోలు కావాలి, నీకు వీడియోలు కావాలి. ఏమండి సృష్టికర్తను పేరు అడిగితే ఆయన అంటాడు, నేను నా పేరు చెప్పుకుంటే నా మహిమ ఒట్టిదేనయ్యా. అంటే నువ్వు పేరు ద్వారా నువ్వు దేవునికి చెందవలసిన మహిమను నువ్వు దొంగిలిస్తున్నావు అన్న సంగతి ఇంగిత జ్ఞానం కూడా నీకు లేదు. ఏమండి రెవరెండ్ అంటే అర్థం ఏంటో తెలిసిన? పూజించుటకు అర్హుడు అని అర్థం. ఏమండి దేవుడు తప్ప పూజించడానికి అర్హుడు ఎవరైనా ఉన్నారండి? ఏమోనండి, ఏం చెప్తాం చెప్పండి? ఎవరు చెప్తే ఎవరు వింటారు చెప్పండి? పరిశుద్ధులు అపోస్తులు వాళ్ళ ఆస్తులు వాళ్ళ కలిగినవన్నీ కూడా విడిచిపెట్టి వాళ్ళు దేవుని యందు విశ్వాసం ఉంచి వాళ్ళకు కలిగినటువంటి ఆస్తులు, అంతేకాకుండా వాళ్ళకు వచ్చిన కానుకలు అన్నీ కూడా పేదవాళ్ళకి సంఘాల్లో పంచిపెట్టారు. ఏమండి ఇవాళ దైవజనులు టేకు తలుపులు టేకు కార్లు ఏమండి ఏంటండి ఆస్తులు పాస్తులు? నువ్వు క్షయమైపోయే ఈ లోక ఆస్తుల్ని సంపాదించుకున్నవాడి నువ్వు సేవకుడు అవుతావా అని అడుగుతున్నాను నేను. నువ్వు దైవజనుడు అవుతావా? క్షయమైపోయే ఆస్తులను నువ్వు సంపాదించుకుంటే అసలు నీకు ఒక నిరీక్షణ ఉన్నట్టేనా? నువ్వు పరలోకానికి వారసుడివేనా? ఆదిమ అపోస్తులు దేవుని యందు విశ్వాసం ఉంచి దేవునినే దిక్కుగా చేసుకొని ఏ రోజు మన్నా ఆ రోజు దేవుడు పెడితే తిని బతికి సేవ చేశారు. ఒకవేళ ఎవరైనా కానుకలు ఇస్తే అవన్నీ కూడా సంఘంలో ఉన్న పేదలకు పంచిపెట్టారు వాళ్ళు. మరి ఈ రోజున కానుకలు తీసుకొని నువ్వేమో ఆస్తులు కొంటున్నావు, నీకు కానుకలు ఇచ్చిన వాళ్ళేం పేదోళ్ళు అయిపోతున్నారు. ఏంటంటే అసలు ఈ సేవలు అంటారా? ఇవి సేవలేనా? నీకున్న ఆశీర్వాదాలు క్షయ వస్తువుల్లో చూపిస్తావా? క్షయమైపోయే కారుల్లో టేకు తలుపుల్లో బిల్డింగుల్లో ఆస్తుల్లో చూపిస్తావా? ఇలా ఆస్తులు చూపించుకొని పెంచుకొని పరలోకం వెళ్ళటానికేనా? క్షయ వస్తువులను సంపాదించుకోవడానికి కష్టపడినోడికి పరలోకం ఉందా? యేసు ప్రభు ఇదే యోహాను సువార్త 6వ అధ్యాయంలో క్షయమగు వాటి కొరకు మీరు కష్టపడకుడి అని రాశాడు. నేను చదువుతాను చూడండి. ఆ యోహాను సువార్త 6వ అధ్యాయం 26 నుంచి చదువుతాను చూడండి. యేసు మీరు సూచనను చూచుట వలన కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలన నన్ను వెతుకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి కానీ నిత్య జీవము కలగజేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి. మనిషి కుమారుడు దానిని మీకిచ్చును. ఇందుకొరకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను. ఏమండి ఏమి ఇయటానికి వచ్చాడు యేసుక్రీస్తు? ఏమి ఇయటానికి వచ్చాడండి? నువ్వు సంపాదించుకొని దేవుని కృపను దేవుని యొక్క మహిమను నువ్వు ఎందులో చూపిస్తున్నావు? ఏమండి నేను ఉండకూడదు అంటలా, ఉండాలి, తప్పేం లేదు. కానీ నేను చెప్పే విషయం ఏంటంటే ఆదిమ అపోస్తులు ఏ రోజుకు ఆ రోజు దేవుని మీద ఆధారపడ్డారు. అంటే వాళ్ళు మితముగా ఉండడానికి ఇష్టపడ్డారు. వాళ్ళు తగ్గువాటి మీద మనసు పెట్టారు. వాళ్ళు లేని స్థితిలో కరువుల్లో శ్రమల్లో వస్త్రహీనతల్లో వాళ్ళు గడుపుతూ అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నట్టుగా 4వ అధ్యాయంలో కొరింథీ పత్రికలో చెప్పడం జరిగింది. ఏమండి వాళ్ళ జీవితం ఒక ఆశీర్వాదకరంగా అంటే తగ్గింపులో ఆశీర్వాదాన్ని చూపించారు.
దీనస్థితిలో నమ్మకం కలిగి ఆశీర్వాదాన్ని చూపించారు, నమ్మకత్వం కలిగిన జీవితాన్ని చూపించారు. ఈ రోజున నువ్వు ఎవరిని వెంబడిస్తున్నావు, ఏ సేవకుని వెంబడిస్తున్నావు? సేవ అనేది ఒక పరుగు పందానికి సంబంధించింది అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది కదా. నీకెందుకని అర్థం కావట్లా? అందులో మితంగా ఉండాలని రాశాడు కదా. అందులో నిన్ను నువ్వే అదుపులో పెట్టుకొని తగ్గి వాటి యందు మనసు ఉంచుకొని నిన్ను నువ్వే జీవించాలనే విషయాన్ని ఖచ్చితంగా చెప్తుంది కదా. జట్టి అయిన వాడు పోరాడేవాడు నియమం ప్రకారం పోరాడాలని దేవుని యొక్క వాక్యం చెబుతుంది కదా. నీకెందుకు అర్థం కావట్లా? నువ్వు ఎవరిని వెంబడిస్తున్నావు తెలియదు. ఏమోనండి, ఈ అంత్య దినాలు వచ్చేసినాయి, ఎవరికెవరు ఏం చేస్తున్నారో కూడా అర్థం కావట్లేదు. చూడండి, గలతీ పత్రిక 5వ అధ్యాయము 23వ వచనాన్ని కూడా నేను చదువుతాను. చూడండి, గలతీ పత్రిక 5వ అధ్యాయము 23వ వచనాన్ని నేను చదువుతున్నా చూడు. ఇటు వాటికి విరోధమైన నియమమేదియూ లేదు, క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. ఏమండి, శరీరంలో నీ ఆశను చంపుకొని సిలువ వేయబడితే నీ చేతికి మంచి కాస్ట్లీ వాచ్ ఉంటుందండి. ఏమోలేండి, నాకు తెలియదులేండి, మీకు తెలుసు బాగా. అర్థం చేసుకోండి. నీ చేతికి, ఒక దైవజనుడి చేతికి ఉంగరాలు ఉంటాయండి. ఒక దైవజనుడి కుటుంబానికి, బిడ్డలకి ఫిక్స్డ్ డిపాజిట్లు ఉంటాయండి. క్షయమైపోయే ఆస్తుపాస్తులు నమ్ముకొని నువ్వు నీ పిల్లల బతుకుతూ బోర్డేమో యేసు ప్రభుని పెడతావా? దేవుడు అంటాడు చూడండి, ఇక్కడ ఏమంటాడంటే, ఇటు వాటికి విరోధమైన నియమం ఏదీ లేదు, క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. ఈ దురాశల్ని, ఆశలన్నిటిని కూడా సిలువేశారంట. సిలువ అంటే ఏంటి? ఇప్పుడు నీకు శ్రమ, నీకు తినటానికి కూడా సరిగా తిండి దొరకదు. మరి నువ్వు రోజు కోటాలు, ఏమండి, పెళ్లి రోజు కోటాలు, దినం రోజు కోటాలు, జ్ఞాపకార్థ కోటాలు, పుట్టినరోజు కోటాలు, పెళ్లి రోజు కోటాలు, క్రిస్టమస్ పండగ కోటాలు, కొత్త సంవత్సరం కోటాలు, పాత సంవత్సరం కోటాలు. నువ్వు ఏ కోటాలు పెట్టినా మాంసం కూర, చేపల కూర, మటన్ బిర్యానీ, దమ్ బిర్యానీ తప్ప ఏమి లేవు. శరీరం దాని ఆశ సిలువ వేయబడింది. ఉపవాసాలు, జాగారాలు, నీ పాపాన్ని చంపుకోవడానికి, నీ ఆశలను చంపుకోవడానికి, నీ కోరికలను చంపుకోవడానికి, నీ రక్తమాంసాలని చంపుకోవాలా? ఏమండి, నీకు బైక్ కావాలంటే వడ్డీలు ఉన్నాయి, కారు కావాలంటే వడ్డీలు ఉన్నాయి, బిల్డింగ్ కట్టాలంటే నీకు వడ్డీలు చీటీలు ఉన్నాయి. నీకు బుద్ధి జ్ఞానం నీకు ఎవడు చెప్తాడు? అప్పు చేసేవాడికి, అప్పు తీసుకునేవాడికి, ఏమండి, వడ్డీకి ఇచ్చేవాడికి, వడ్డీకి తీసుకునేవాడికి దేవుని రాజ్యం లేదు. నీకెందుకు వడ్డీలు? నీకు కలిగిన దాంతో తృప్తిగా బ్రతకమని చెప్పాడు. అలాంటి తృప్తిగా బ్రతికే వాడి జీవితంలో దేవుడే నేను తోడుంటాను అని చెప్పాడు. దేవుడు తోడుగా ఉన్నవాడు ఏ రోజుకు ఆ రోజు ఒక ముద్ద తినేవాడు ఎన్నడూ కూడా భయపడడు. ఏమండి, నేను చదివే అన్ని వాక్యాలు కాదండి, వాక్యాలు కాదా అంట. చూడండి, మొదటి తెస్సలోని పత్రికలో 2వ అధ్యాయం 19వ వచనాన్ని నేను మొదటి తెస్సలోని పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం చదువుతున్నాను. చూడండి, ఏలయనగా మా నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది? పౌలుకి అతిశయ కిరీటం అంటే ఏది అని అడుగుతున్నాడు. మన ప్రభు అయిన యేసు యొక్క రాకడ సమయంలో ఆయన ఎదుట మీరే కదా నిశ్చయముగా మీరే మా మహిమయు ఆనందమునై ఉన్నారు. ఇప్పుడు చూడండి, కిరీటమైన, ఆనందమైన, బహుమానమైన ఎవరంటే సంఘం అంటండి. ఏమండి, సంఘాన్ని చూసినప్పుడు దైవజనుడు ఆనందపడుతున్నాడా? ఏమండి,
దేవునికి మహిమ కలిగేటువంటి జీవితం బిడ్డలు చేస్తున్నారా? వడ్డీ లేని జీవితం చేస్తే దేవునికి మహిమ వస్తుంది. ఏమండి? ఏం చెబుతాం? నీకెవరు చెప్తారు? ఇప్పుడు కిరీటం అంటే ఎవరు? బహుమతి. పాతకాలంలో బహుమతి పొందిన వాళ్ళకి ఒక కిరీటం పెట్టేవాళ్ళు, తెలుసండి? ఈ రోజుల్లో మెడలో ఇది కట్టి ఈ బంగారపు బిళ్ళ ఇయ్యో వేస్తున్నారు మెడలో. కానీ పాతకాలంలో బహుమతిని గెలిచిన వాళ్ళకి కిరీటం పెట్టేవాళ్ళు. అర్థమైందండి? పరుగు పందెంలో గెలిచిన వాళ్ళకి కిరీటాలు పెట్టేవాళ్ళు. ఇప్పుడు దైవజనుడికి కిరీటం ఎవరంట? సంఘమే. సంఘమే ఒక మహిమ. పరుగు పందెంలో గెలిస్తే ఆ దేశ ప్రజలందరికీ ఎంత గౌరవం వస్తుందో, ఆ వ్యక్తికి, పరుగు పందెంలో గెలిచిన వ్యక్తికి ఎంత విలువ, గౌరవం పెరుగుతుందో, ఈ రోజున ఆ మహిమకు కారణం అది ఘనత, మహిమ అని రాయబడింది. గుర్తుపాటుకనీలో ఉన్నారండి. అందుకని అపోస్తలుడైన పౌలు 2 తిమోతి పుస్తకంలో అదే అంటాడు, నేను గురి యొద్దకే పరిగెత్తాను, నా పరుగు తుదముట్టించాను. చూడండి 4వ అధ్యాయం 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం 6వ వచనం నుంచి చదువుతాను చూడండి. నేను ఇప్పుడే పానార్పణంగా పోయబడి ఉన్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉంది, మంచి పోరాటం పోరాడితిని, నా పరుగు కడ ముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు ఇది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను ఆపేక్షించు వారందరికీ అనుగ్రహించును. ఈ బహుమతి, ఈ కిరీటాలన్నీ కూడా నాకే కాదు, పరుగు పందెంలో పరిగెత్తే ప్రతి వాడికి, నియమం ప్రకారం పరిగెత్తే ప్రతి వాడికి, మితముగా పరిగెత్తే వాడికి, ఏమండి, తగ్గువాటి యందు మనసుంచే వాడికి, ఏమండి, శరీరంలో దాని ఆశలు, ఇచ్చలను సిలువ వేసిన వాడికి, అందరికీ దేవుడు తన ప్రత్యక్షతను ఆపేక్షించటం అంటే అర్థం ఏంటి? ప్రత్యక్షత అంటే ప్రభు రాకడ. ఈ ప్రభు యొక్క రాకడను ఆపేక్షించు వారందరికీ కూడా ఆయన బహుమతి ఇస్తున్నాడు. వింటున్నారండి? చెవిగల వారు విందురుగాక. గమనించగలుగుతున్నారండి? దేవునికి మహిమ కలుగునుగాక. రైట్. ఇప్పుడు చూడండి, యాకోబు పత్రికలో కూడా మొదటి అధ్యాయము 1:12లో రాయబడిన మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను చూడండి. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన కిరీటము పొందును. చూసారా? వాగ్దానము చేసిన కిరీటం అంటే బహుమానం, వాగ్దానం. దేవుడు వాగ్దానం చేశాడు. ఎవరికి? మితంగా ఉండేవాడికి, కంట్రోల్లో ఉండేవాడికి. ఒక ఒలింపిక్స్కి వెళ్ళేవాడు లావుగా, బొద్దుగా, గుండ్రంగా తయారవడం, స్లిమ్గా తయారవుతాడు. తను సెల్ఫ్ కంట్రోల్లో ఉంటాడు. అందరితో పాటు ఏది పడితే తినడం, ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటాడు. ఈ రోజున మన జీవితాల్లో, మన రక్త మాంసాల్లో కోట్లు, సూట్లు, ఏమంటే డెకరేషన్లు, మందిరాల నిండా డెకరేషన్లు, లైటింగ్లు, ఎచ్చులు, ఏందండి, ఏం కాలాలు, ఏం బ్రతుకులు, ఏం సేవలు. మందిరాల్లో గ్రానైట్లు, రాళ్ళని, లైటింగ్లు చూపించి భక్తిని చూపిస్తున్నారు. పెద్ద పెద్ద బిల్డింగులు చూపించి భక్తిని చూపిస్తున్నారు. అపోస్తులు ఎట్టున్నారు చూడండి, వాళ్ళు లేమి దరిద్రతలో ఉండి వాళ్ళ కలిగినవి పంచిపెట్టారు. ఈ రోజున మనకిస్తే దశమ భాగం మహా అయితే, ఆ రోజులో ఇళ్ళు వాకిళ్ళు అమ్మేసి ఇచ్చినా కూడా ఆ డబ్బులన్నీ పంచిపెట్టేశారండి పరిశుద్ధులు. అప్పులున్న వాళ్ళని పిలిచి పంచిపెట్టేశారు. ఈ రోజున నీ అడ్వర్టైజ్మెంట్లకి, నీ ఫోటోలకి, నీ మేకప్లకి దేవుని పిల్లలు కష్టపడితే నీకు బూట్లు, కోట్లు, 10,000 రూపాయల బూట్లు, ఏమంటే కోటు, 1,00,000 రూపాయల కోట్లు, మేకప్లు, ఏమంటే ఈ డబ్బులన్నీ దేవుని ప్రజల సొమ్ములు. వాళ్ళు ఎండల్లో రాత్రనక పగలనక కష్టపడిచ్చిన కానుకలను తీసుకెళ్ళి నువ్వు దేనికి వాడుతున్నావు? నువ్వు కారు కొని వడ్డీలు కడతావా? ఒక దైవజనుడు వడ్డీలు కట్టచ్చా? ఏమో నాకు తెలియదులేండి. మీకు తెలుసు, నాకు తెలీదు. ఏమండి,
తన్ను వాగ్దానం చేసిన దానిని స్వతంత్రించుకోవడానికి తన్ను ప్రేమించిన వారిని వాగ్దానం చేసిన వారికి జీవ కిరీటం పొందును అని రాశాడు. అర్థమైందండి? ఇవి కూడా మొదటి పేతురు పత్రికలో కూడా చూడండి. మొదటి పేతురు పత్రికలో 5వ అధ్యాయం 4వ వచనంలో నేను చదువుతాను చూడండి. 5వ అధ్యాయం 4వ వచనం. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సును అను వస్త్రమును ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదురించుటకు దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై యుండుడి. క్షమించండి నాన్న. రైట్, 4వ వచనం. క్షమించండి నాన్న. ప్రధాన కాపరి, మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటమును పొందుదురు. చూసారా? ఆయన ప్రత్యక్షమైనప్పుడు వాడబారని మహిమా కిరీటాన్ని దేవుడు మనకిస్తాడంట. ఈ లోకంలో బతికుండంగా మహిమంతా నీ శరీరంలో, నీ వస్తువుల్లో, నీ కలిగిన వాటిలో నీ మహిమంతా నువ్వు చూపించుకుంటున్నావు. సాతాను గనక లోక మహిమలన్నీ నాలో ఉన్నాయి అన్నట్టుగా యేసయ్యకు చూపించినట్టుగా ఈ మహిమలన్నీ కూడా మనం చూపిస్తున్నాం లోకానికి. యేసు ప్రభు నమ్మండి, టేకు తలుపులు, టేకు బిల్డింగులు, కార్లు వస్తాయి. ఇవి మనం చూపించేయి. ఒక పాపాన్ని జయించే జీవితం చూపించండి. ఒక నీతిమంతుడు సేవకుడు ఒక పాపాన్ని జయించే జీవితాన్ని చూపించండి. యేసు ప్రభు పేరు అడిగితేనే, నా పేరు చెప్తే నా మహిమ ఒట్టిదని తగ్గించుకున్నాడే. ఒక మాట చేత ప్రపంచాలను సృష్టించిన దేవుడు, ఒక మాట చేత సర్వ ప్రపంచాన్ని నడిపిస్తున్నటువంటి దేవుడు, నీ పేరేంటంటే నా పేరు చెప్తే నా మహిమ ఒట్టిదే అంటాడేంటి? ఈ రోజున నీకు పాంప్లెట్లో నీ పేరు ఇకపోతే నువ్వు వాక్యం చెప్పలేవు. ఏమంటే వాక్యోపదేశకులు పరిశుద్ధాత్మ దేవుడు అని పెట్టుకోవచ్చు కదా. ఏమండి, వాక్యం దేవుందా, నీదా, నాదా? మనం ఏమైనా తెచ్చుకున్నామంటే ఈ జ్ఞానం మందా, దేవుందా? ఆ జ్ఞానం దేవుడిచ్చాడు. ఆ జ్ఞానాన్ని మనం మీడియాగా మధ్యవర్తిగా ఉండి మన నోరు ఉపయోగించి చెప్తున్నాం, అంతే తేడా. దానికి వాక్యం అంతా నీదైనట్టు చూడండి. ఆ బిల్డప్పులు వాక్యోపదేశకులు వాస్తవానికి దేవుని మాట గ్రహింపు కలిగినటువంటి శక్తి ఒక పరిశుద్ధాత్మకే ఉంది. దేవుని వాక్యాన్ని ఉన్నదన్నట్టుగా చెప్పగలిగిన వాడు పరిశుద్ధాత్ముడు ఒక్కడే. ఏ మనుషుడు చెప్పలేడు. దేవుని వాక్యాన్ని సంపూర్ణంగా ఎరిగిన వాళ్ళు భూమండలం మీద ఎవరున్నారంటే పరిశుద్ధాత్ముడు ఒక్కడే. పరిశుద్ధాత్ముడు ఏ వ్యక్తికి బోధిస్తాడో ఆ వ్యక్తికి అర్థమవుద్ది వాక్యం. ఏమండి, ఈ రోజున మనకు అర్థమవుతుందండి. నమ్మేవాళ్ళు లేరు, చూసేవాళ్ళు లేరు, అర్థం చేసుకునేవాళ్ళు లేరు. ఏం చెప్తాం చెప్పండి? చూడండి, ప్రకటన పుస్తకంలో కూడా 2వ అధ్యాయం 10వ వచనంలో నేను చదువుతాను చూడండి. 2వ అధ్యాయము 10వ వచనం నేను చదువుతున్నాను చూడండి. ఇదిగో, మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోచున్నాడు. వేయించబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణం వరకు నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. ఏమంటే ఎక్కడ దాకా నమ్మకం ఉండాలా? మరణం. ఆ మరణం అంటే అర్థమవుతుందండి. ఆ మాటకు అర్థం ఏంటో గ్రహించగలుగుతున్నారా? మరణం అంటే అర్థం ఏంటంటే మన శరీరంలో ఆశలను చంపటమే మరణం, కోరికలను చంపటమే మరణం, మన ఇష్టాలను చంపటమే మరణం, మన చెడు ప్రవర్తనను చంపటమే మరణం. ఈ రక్తమాంసాల్లో ఈ శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాన్ని చంపటమే మరణం. మరణం వరకు నమ్మకంగా ఉండటమంటే వాటిని ఎక్కడా డెవలప్ చేయకూడదు, అమితంగా ప్రేమించకూడదు, వాటిని కంట్రోల్లో పెట్టాలి. సెల్ఫ్ కంట్రోల్ మైండ్ ఉండాలి. అది దేవుని యొక్క
వాక్యం చెప్పేటువంటి మార్గం. అర్థమవుతుందండి? అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారంటారా? దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. గమనించారా? ఇప్పుడు చూడండి, ఇక్కడే 3:11 కూడా చదవచ్చు. ప్రకటన పుస్తకం 3:11 కూడా నేను చదువుతున్నాను. చూడండి, నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటమును అపహరింపకుండానట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. గమనించారండి? ఎవడు కూడా నీ కిరీటాన్ని అపహరించనీయకండి అంటే, నీ కిరీటం అంటే అర్థం ఏంటి? పరిశుద్ధతే నీకు కిరీటం. దేవుని నీతి నీకొక కిరీటం. ఆయన మాట వినటమే నీకొక కిరీటం. ఏమండి? పరిశుద్ధమైన సంఘమే మనకొక కిరీటం. అర్థమైందండి? ఈ రోజున నీ పిల్లలు పరిశుద్ధులు అవ్వటమే నీకు ఒక కిరీటం. నీ భార్య పరిశుద్ధమైన జీవితం చేయటమే నీకు ఒక కిరీటం. నీ భర్త పరిశుద్ధమైన జీవితం చేయటమే నీకు ఒక కిరీటం. నీ పిల్లలే నీకు, నీ కుటుంబానికి ఒక కిరీటం. నువ్వు క్షయ వస్తువులు పుట్టినరోజుకి తల మీద క్యాప్ పెట్టి నువ్వు ఫోటోలు తీసుకొని ఆనందపడడం కాదు. నీకు కిరీటం అంటే ఏంటో తెలుసా? నీకు వాడబారిన దేవుని వలన అనుగ్రహించబడింది. అది ఎవడో కూడా దొంగిలించలేడు. దేవుని వలన అనుగ్రహించబడినటువంటి జీవితాన్ని ఏ దుష్టుడు కూడా నీలో నుండి అపహరించలేడు. అపహరించనివ్వకుండా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మందే. గమనించారా నాన్న? అందుచేత ఈ ఉదయకాలంలో దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లరా, మనందరం కూడా ఖచ్చితంగా గుర్తుపట్టాలి. ఇక్కడ చూడండి నాన్న, సామెతల పుస్తకం 29:15 కూడా, అదుపు లేని బాలుడు తన తల్లికి అవమానము తెచ్చును. అదుపు లేనివాడు తన తల్లికి అవమానాన్ని తీసుకొస్తాడు. చూడండి, ఈ రోజుల్లో సొసైటీలో, మన గ్రామంలో, పట్టణాల్లో, కుటుంబాల్లో ప్రజలు ఎట్టున్నారు చూడండి. ఎవరైనా, ఏ పిల్లలకైనా అద్దు పొద్దు ఉందండి, భయం భక్తి ఉందండి? ఆలోచించండి. ఎవరైనా అదుపులో ఉంటున్నారండి? అందుకనే సామెతలు 29:15 అదుపులో లేని బాలుడు అని రాయబడింది. అంటే బాల్య దినం నుంచే అదుపులో లేకుండా పెరుగుతున్నారు. వాడిష్టం. ఏ పిల్లోని కదిలించండి, నాకు ఇష్టమైందే చెయ్యాలి తల్లిదండ్రులు, లేకపోతే వాడు కింద పడి డొల్లి ఏడుస్తాడు. వాడికి కార్టూన్లు చూపించాలి, వాడికి ఫోన్ చేతికి ఇవ్వాలి, వాడికి నచ్చిన అన్నమే పెట్టాలి, వాడు కోరుకున్నదే పెట్టాలి, వాడు ఇష్టపడిన ప్యాంటు చొక్కా కొనాలి, వాడు ఇష్టపడిన బూట్లు కొనాలి, వాడికి నచ్చిన వాడి ఆశల్ని నెరవేర్చేటువంటి జీవితం అయిపోయింది తల్లిదండ్రులది. ఏమంటే మట్టి శరీరానికి మళ్ళీ నెయిల్ పాలిషులు, గోడ రంగులు, గోరింటాకులు. ఏమండి? ఎవరు చెప్తారు? ఈ రోజున తల్లిదండ్రులే దగ్గరుండి ఆశలు రేపి ఆశల్లో పెంచుతున్నారు పిల్లల్ని. ఇప్పుడు ఆశలు రేపేవు, మానిపించమంటే మాంతారండి? పెరిగి పెద్దోళ్ళు అయిన తర్వాత మాంతారా? ఆశా నిగ్రహం నేర్పావా? ఆశను కంట్రోల్లో పెట్టి అదుపులో పెట్టుకొని జీవించడం నీ బిడ్డలకి నేర్పావా? తగ్గువాటి యందు మనసు నుంచే జీవితం నేర్పారండి? సంఘాల్లో ఇవాళ సేవకులు సంఘాల్లో బోధిస్తున్నారా? వాక్యం చెప్పే సేవకులే ఉంగరాలు పెట్టుకొని, మేకప్లు వేసుకొని, మంచి సోకులు వేసుకొని వచ్చి వాక్యం చెప్తుంటే సంఘ పిల్లలు ఎలాగ తయారవుతారు? ఆశా నిగ్రహం ఉందండి? ఆశా నిగ్రహం లేకపోతే నష్టం ఏంటో ఎవరు గుర్తుపడతారు? రేపుదయం ఒక్కొక్కళ్ళ జీవితాల్లో చూపిస్తారు. ఆశా నిగ్రహం లేని జీవితాలు ఈ లోకంలో ఎలా నశించిపోయారో, ఎలా దెబ్బతిన్నారో, ఎంత దేవుని యొక్క ఉగ్రత పాలయ్యారో రేపుదయం మీకు చూపిస్తాను. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఈ ఉదయకాలంలో దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లరా, ఖచ్చితంగా మనందరం కూడా ఈ విషయాలను గమనించాలని ఒక తండ్రిగా మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో బతిమలాడుకుంటున్నాను.
కాబట్టి మనం ఎలాంటి జీవితం చేస్తున్నాం అనేటువంటి విషయంలో ఖచ్చితంగా మనలను మనం విమర్శించుకొని పరీక్షించుకునేటువంటి కాలం వచ్చేసింది. అందుకనే ఆశా నిగ్రహం అనేది కేవలం దైవభక్తిలో దేవుని వలన అనుగ్రహించబడినటువంటిదే ఆశా నిగ్రహం. ఇది దేవుడు ఇస్తే వస్తుంది. ఈ రోజున మనకి మన పిల్లలకి దేవుడు ఇచ్చాడండి. ఉందా మన దగ్గర? ఈ వాక్యాలన్నీ 1-2 సార్లు వినండి. కాబట్టి ఆశా నిగ్రహం కలిగి లేకపోతే మనం ఎంత ప్రమాదపూరితంగా బ్రతుకుతామనేది ఖచ్చితంగా వాక్యంలో తెలుసుకోవాలి. అలాంటి కృప యేసయ్య మనందరికీ ఆశా నిగ్రహం కలిగి ఆయన చిత్తాన్ని చేసి ఆయన రాజ్యం కొరకు సిద్ధపడే కృప ప్రభు మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. ఆమెన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా కన్నతండ్రి, ఈ ఉదయకాలంలో నిన్న ఈ దినాన ఆశా నిగ్రహం గురించి ఎంతో తేటగా మాతో మాట్లాడుతున్నారు నాయన. లైవ్లోకి వచ్చిన బిడ్డలందరినీ దర్శించండి. నీ బిడ్డల్ని నన్ను మమ్మల్ని దర్శించి మాతో మాట్లాడి బలపరచండి. లేఖనాలు అర్థం చేసుకునే మంచి మనసును, జ్ఞానాన్ని, తెలివిని, వివేకాన్ని నీ బిడ్డలమైన మాకు అనుగ్రహించండి. గ్రహించుకోవడానికి కృప దయచేయండి. మోసం చేస్తున్న శత్రువు యొక్క జాడలు పట్టించండి. గ్రహింపు కలిగినట్లుగా కృపనిచ్చి నడిపించండి. ఆశా నిగ్రహం కలిగి మేము పరుగు పందెంలో గురి యొద్దకు మితముగా బ్రతికేటువంటి జీవితాన్ని కలిగి జీవించడానికి కృప దయచేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య నిన్నడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ మన జీవితంలో పొందుకునే భాగ్యమిచ్చి విశ్వాసము ద్వారా ఆశా నిగ్రహాన్ని కలిగి జీవించడానికి కృపనిచ్చిన యేసయ్యకు స్తోత్రము చేయదమో. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదమో. స్తోత్రం 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 స్తోత్రం. ఆమెన్.